ఇన్నాళ్ళు మోగబోయిన బాక్స్ ఆఫీస్ పెద్దితో మోత మోగబోతుందా? 5 నెలలుగా స్తబ్దుగా సాగుతున్న ఇండస్ట్రీకి పెద్దితో కదలిక వస్తుందా? పెద్దితో టాలీవుడ్ ఫేట్ ఎలా మారబోతుంది? సంక్రాంతి తర్వాత పవన్ కళ్యాణ్ తప్ప మరే స్టార్ హీరో రాలేదు. ఇప్పుడు పెద్దితో రామ్ చరణ్ వస్తున్నారు. మరి ఈ సినిమాతో పునర్వైభవం వస్తుందా? సెకండ్ హాఫ్ కు పునాది పడుతుందా? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. రామ్ చరణ్ అభిమానులు మాత్రమే కాదు, మొత్తం తెలుగు ఇండస్ట్రీ కూడా పెద్ది రిలీజ్ కోసం ఆసక్తిగా వేచిచూస్తోంది. సంక్రాంతి తర్వాత థియేటర్స్ పూర్తిగా కళతప్పాయి. కొన్ని చోట్ల జనం రాక మూసేశారు కూడా. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో వచ్చిన సూర్య, వీరభద్రుడు, దృశ్యం 3 లాంటి సినిమాలే కాస్తో కోస్తో థియేటర్లను బతికించాయి. సమ్మర్ అంతా ఐపీఎల్ కారణంగా నీరుగారిపోయింది. సంక్రాంతి తర్వాత గత 5 నెలల్లో వచ్చిన ఒకే ఒక్క స్టార్ హీరో పవన్ కళ్యాణ్. ఉస్తాద్ భగత్ సింగ్తో ఆయన వచ్చినా కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. సమ్మర్లోనూ కొన్ని సినిమాలు వచ్చినా బ్లాక్ బస్టర్స్ అయితే లేవు. ఇలాంటి పరిస్థితుల్లో అందరి చూపులు పెద్ది సినిమాపైనే ఉన్నాయి. పెద్ది విజయం కేవలం రామ్ చరణ్ కెరీర్కు మాత్రమే కాదు, ఇండస్ట్రీకి కూడా కీలకంగానే మారింది. ఇది హిట్ అయితే నెక్స్ట్ రాబోయే సినిమాలకు బూస్టప్ ఇచ్చినట్లే. అన్నిటికంటే ముఖ్యంగా ఆడియన్స్ కూడా చాలా రోజులుగా ఒక పెద్ద సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఇవన్నీ కూడా పెద్దికి కలిసొచ్చే విషయాలే. దీనికి కాని పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయిన ప్రతి చోట రఫాడిస్తున్నాడు పెద్ది. ఈ సినిమా ఫలితమే జూన్లో రాబోయే సమంత మా ఇంటి బంగారం, అఖిల్ లెనిన్ సినిమాలకి హెల్ప్ కానుంది. అలాగే ఆగస్టు 21న ప్యారడైజ్తో నెక్స్ట్ నాని బాక్సాఫీస్ను దత్తత తీసుకోవాలని చూస్తున్నారు. ఎలా చూసుకున్నా పెద్ది అనేది ఇండస్ట్రీకి అత్యంత కీలకంగా మారింది. ఇప్పుడు బాలయ్య బాలయ్య సూపర్ జోరయ్య. ఇప్పుడు ఎన్బీకేలు చూసి ఇదే పాట పాడుకుంటున్నారు అభిమానులంతా. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అన్నట్టు 60+లోనూ రఫ్ ఆడిస్తున్నారు నటసింహం. కొందరు హీరోలు ఒకేసారి 2 సినిమాలు చేయడానికి తంటాలు పడుతున్న ఈ టైంలో బాలయ్య మాత్రం ఎట్ ఏ టైం 4 సినిమాలు చేస్తున్నారు. మరి ఈ జోరు వెనుక రీజన్ ఏమంటారు? బాలయ్య జోరు చూస్తుంటే కుర్ర హీరోలకి కూడా దడపుడుతుంది. ఎందుకంటే వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారీన. అందుకే 2025 సంక్రాంతికి డాకు మహారాజుగా వచ్చిన బాలయ్య డిసెంబర్లో అఖండ 2తో వచ్చారు. 2026లోనూ ఇదే జోరు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే గోపీచంద్ సినిమా షూట్ వేగంగా జరుగుతోంది. గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఇందులో మాఫియా డాన్ గా నటిస్తున్నారు బాలయ్య. తాజాగా ఈ చిత్ర టీజర్పై అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఎక్స్ప్లోజివ్ కాంటెంట్ ఇస్తామని చెప్పారు మేకర్స్. చాలా ఏళ్ల తరువాత మాఫియా నేపథ్యంలో బాలయ్య నటిస్తున్న సినిమా ఇది. వీరసింహారెడ్డిలోనే బాలయ్యను చాలా పవర్ఫుల్ గా చూపించిన గోపీచంద్ ఈసారి అంతకు మించి అంటున్నారు. మరోవైపు ఈ సినిమా చేస్తూనే కొరటాల శివ సినిమాకు కూడా ఓకే చెప్పారు ఎన్బీకే. ఈ సినిమా అప్డేట్ కూడా జూన్ 10నే రానుంది. సందేశంతో కూడిన కమర్షియల్ సబ్జెక్ట్ ని బాలయ్య కోసం సిద్ధం చేశారు కొరటాల. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ జూన్ 10న రాబోతోంది. ఆగస్టు 2026 నాటికి గోపీచంద్ చిత్ర షూట్ పూర్తయ్యేలా చూసుకుంటున్నారు బాలయ్య. సెప్టెంబర్ నుంచి 2027 ఫిబ్రవరి వరకు కొరటాల మూవీ పూర్తి చేసి తక్కువ గ్యాప్లోనే 2 సినిమాలు తీసుకురావాలి అనేది బాలయ్య ప్లాన్. మరోవైపు విజయ్ కనకమెడల, వివేక్ ఆత్రేయ లాంటి కుర్ర దర్శకుల కథలు కూడా ఓకే చేసేశారు ఈ సీనియర్ హీరో. ఎలా చూసుకున్నా రాబోయే 2 ఏళ్లలో బాలయ్య నుంచి 4 సినిమాలు రాబోతున్నాయి. పుట్టిందేమో కర్ణాటకలో, చేసే సినిమాలేమో సౌత్లో, బ్రాండ్ అంబాసిడర్ మాత్రం కొరియాకి. దక్షిణాదిన ఒక హీరోయిన్కు దక్కిన అరుదైన గౌరవం ఇది. కొరియన్ నేపథ్యంలో ఒక సినిమా చేయగానే ఎవ్వరూ ఊహించని రీతిలో ఆ దేశ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. మరి కొరియాలో కేక పుట్టిస్తున్న ఆ బ్యూటీ ఎవరు? ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేదు. నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో పరిచయమైంది. సరిపోదా శనివారం, ఓజీ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. తాజాగా ఈమెకు అరుదైన గౌరవం లభించింది. దక్షిణ కొరియా టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ప్రియాంక మోహన్ను నియమించింది కొరియా ప్రభుత్వం. ప్రియాంక మోహన్కు కొరియాకు లింక్ ఏంటి అనుకోవచ్చు. ఆ మధ్య మేడ్ ఇన్ కొరియా అనే సినిమా చేశారు ఈ బ్యూటీ. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రంలో అక్కడి సంస్కృతిని బాగా చూపించారు. దాంతో ప్రియాంకకు ఆ దేశంలో మంచి గుర్తింపొచ్చింది. ఆ క్రేజ్ వాడుకోవడం కోసమే సౌత్ కొరియన్ బ్రాండ్ అంబాసిడర్ను చేశారు. ఈ గౌరవం దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు ప్రియాంక. మేడ్ ఇన్ కొరియాలో నటించాక ప్రియాంకకు కొరియాతో అనుబంధం మరింత బలపడింది.
2026 ఏప్రిల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందులో ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్తో పాటు ప్రియాంక కూడా పాల్గొన్నారు. నాగార్జున 100వ సినిమా తెరకెక్కిస్తున్న రా కార్తిక్ మేడ్ ఇన్ కొరియాను తెరకెక్కించారు. కమల్ హాసన్, రజనీకాంత్ నటించబోయే మల్టీ స్టారర్ అయినా ముందుకు కదిలేలా ఉంది. కానీ కమల్ నిర్మాణంలో రజనీకాంత్ చేయాలనుకుంటున్న సినిమా మాత్రం ముందుకు కదలట్లేదు. పైగా ఈ సినిమాకు డైరెక్టర్స్ ఇలా ఫైనల్ అవుతున్నారు, అలా బయటకు వెళ్ళిపోతున్నారు. తాజాగా మరొకరు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అసలేం జరుగుతుంది తలైవై 173 విషయంలో? రజనీకాంత్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఓవైపు జైలర్ 2 సినిమా చేస్తూనే మరోవైపు 2 సినిమాలను లైన్లో పెట్టారినా. నెల్సన్ తెరకెక్కిస్తున్న జైలర్ 2 షూట్ ఇప్పటికే పూర్తయింది. రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇది సెట్స్ పై ఉండగానే నెల్సన్తోనే మరో సినిమాకు ఓకే చెప్పారు సూపర్ స్టార్. జైలర్ 2లో ఒకేసారి ప్రీక్వెల్, సీక్వెల్ చూపిస్తున్నారు నెల్సన్. ఫస్ట్ హాఫ్ అంతా రజనీ జైలర్గా ఉన్నప్పుడు ఏం చేశారు, సెకండ్ హాఫ్లో ప్రస్తుతం ఏం జరుగుతుందనేది చూపించబోతున్నారు. ఇక కమల్ హాసన్, రజనీ మల్టీ స్టారర్ కి కూడా నెల్సనే దర్శకుడు. అన్నీ బాగానే ఉన్నా రజనీతో కమల్ నిర్మించాలనుకున్న తలైవా 173కి దర్శకుడు ఓ పట్టానా సెట్ అవ్వట్లేదు. తలైవా 173కి ముందు సుందర్ సి దర్శకుడు అన్నారు. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఉన్నట్లుండి ఆయన తప్పుకున్నారు. తర్వాత సిబి చక్రవర్తి వచ్చి అలాగే వెళ్లిపోయారు. తాజాగా ఈ ప్రాజెక్టులోకి అశ్వత్ మరిముత్తు ఎంట్రీ ఇచ్చారు. డ్రాగన్ తో ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. మరి కనీసం ఈయనైనా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తారా లేదనేది చూడాలిక. సినిమా కోసం ఏదైనా చేసే హీరోలు ఎవరు అంటే కమల్ హాసన్, విక్రమ్ అంటూ ఒకరిద్దరు పేర్లు వినిపించేవి. కథ డిమాండ్ చేస్తే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ అలా లేదు. మరీ ముఖ్యంగా మన హీరోలు అయితే కథ కోసం ప్రాణం పెట్టేస్తున్నారు. సినిమా కోసం ఏమైనా చేసేస్తున్నారు. స్టార్స్, చిన్న హీరోలనే తేడా లేదు ఇక్కడ. అందరూ అదే దారిలో వెళ్తున్నారు. చూస్తున్నారుగా పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ ఎంతగా మేకోవర్ అయ్యారో. అడిగితే ఇలాంటి కథల కోసం కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతామంటున్నారు ఈయన. పెద్ది కోసం క్రికెటర్గా సన్నగా కనిపిస్తూనే రెగ్యులర్ లుక్ కోసం కుస్తీ వీరుడిగా మారిపోయారు. అలాగే రన్నర్ కోసం మరోలా మారిపోయారు చరణ్. క్రాస్ ఓవర్ అథ్లెట్ కోసం కొన్ని నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు మెగా వారసుడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా డ్రాగన్ కోసం మామూలుగా మారిపోలేదు. ప్రశాంత్ నీల్ అడక్కపోయినా కూడా ఆయనే క్యారెక్టర్ను పర్సనల్ గా తీసుకొని ఆ పాత్ర కోసం ఊహించనంతగా మేకోవర్ అయ్యారు తారక్. ఈ పాత్ర కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. అంతేకాదు ప్రత్యేకంగా పాత్ర నచ్చి 14 కేజీల బరువు కూడా తగ్గిపోయారు తారక్. అల్లు అర్జున్ కూడా అంతే. అట్లే తెరకెక్కిస్తున్న రాకా సినిమాలోని పాత్ర కోసం ప్రత్యేకంగా లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కఠినమైన ఫిట్నెస్ శిక్షణ తీసుకున్నారు. అంతేకాదు ప్యారలల్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ కథ కోసం స్పెషల్ ట్రైనింగ్స్ తీసుకుంటున్నారు బన్నీ. ఈ క్యారెక్టర్ కోసం హాలీవుడ్ నిపుణుల సాయంతో కొత్త విద్యలు నేర్చుకుంటున్నారు. మహేష్ బాబు కూడా వారణాసిలోని కొన్ని సన్నివేశాల కోసం భారతదేశంలోనే అతి పురాతన యుద్ధ కళ అయిన కలరిపయట్టులో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. అంతేకాదు జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ పర్వత ప్రాంతంలో ప్రముఖ ఫిట్నెస్, వెల్నెస్ నిపుణుడు డాక్టర్ హ్యారీ కోనిగ్ ఆధ్వర్యంలో మహేష్ బాబు కఠినమైన ట్రెక్కింగ్ శిక్షణ పొందారు. స్టార్ హీరోల దారిలోనే కుర్ర హీరోలు కూడా వెళ్తున్నారు. తాము ఎంచుకుంటున్న కథల కోసం ఒళ్ళు హూనం చేసేసుకుంటున్నారు. నెలల తరబడి కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. అసలు ఎవ్వరూ ఊహించని రీతిలో మేకోవర్ అవుతున్నారు. ఆయా సినిమాలకు వాళ్ళ మేకోవరే మెయిన్ అట్రాక్షన్గా నిలుస్తోంది. మరి ఆ హీరోలు ఎవరో మీరే చూడండి. చూస్తున్నారుగా స్వయంభు కోసం నిఖిల్ ఎంతగా ఒళ్ళు హూనం చేసుకుంటున్నారో. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం వియత్నాం వెళ్లే ఆర్చరీతో పాటు కత్తిసాము శిక్షణ తీసుకున్నారు. నెలల పాటు స్వయంభు కోసం పడిన కష్టమంతా మేకింగ్ వీడియోలో దర్శక నిర్మాతలు చూపించారు. త్వరలోనే సినిమా విడుదల కానుంది. విజయ్ దేవరకొండ కూడా రణబాలి కోసం భారీగా యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారు. గుర్రపు స్వారీతో పాటు కత్తిసాములోనూ శిక్షణ తీసుకున్నారు రౌడీబాయ్. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. రాహుల్ సంక్రిత్యం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. 1854-74 మధ్య రాయలసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. సంబరాల ఏటిగట్టు కోసం సాయిధరం తేజ్ కూడా స్పెషల్ గా మార్షల్ ఆర్ట్స్, కత్తి యుద్ధాల్లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఇక ఆ మధ్య బైకర్ సినిమా కోసం శర్వానంద్ పడిన కష్టం మామూలుగా లేదు. 2 ఏళ్ల పాటు ఈ కథ కోసం ప్రాణం పెట్టారిన. స్పెషల్ గా రేసింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇలా సినిమా కోసం మన హీరోలు ఎంత దూరమైనా వెళ్తున్నారు. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.